జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు సేవ చేయడమే నా కర్తవ్యమని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం కోట్పల్లి మండలం బుగ్గాపురం డిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు స్పీకర్ పంపిణీ చేశారు. వికారాబాద్ డివిజన్ తాండూరు నియోజకవర్గ 18 వికారాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 48,05,568 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4 లబ్ధిదారులకు సభాపతి చెక్కులను అందించారు. అదేవిధంగా దీపం పథకం బాండ్లను పంపిణీ చేశారు. ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం కొంచెం జరగండి సైడ్ కో సార్ చేయండి మనం గ్రహించాలి. ఏదైతే గ్రామ సభలలో ఇంతకుముందు జరిగిన గ్రామ సభలలో చదివిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఎంసీ చైర్మన్ మహేందర్ ఈ లక్ష రూపాయలు ఇవ్వాలి, కానీ పైసలు లేవు, చాలా కష్టం అవుతున్నది, భూములు అమ్ముడు మళ్ళీ రెవెన్యూ తీసుకురావాలి. అందుకోసమే కొద్దిగా లేట్ కూడా ఈ కుటుంబాలను ఇచ్చే కార్యక్రమం మాత్రం అది కూడా తప్పకుండా చేస్తుంది. మరి అలానే ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక, కానీ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేమంటే రాష్ట్రంలో పైసలు లేవు, దివాళా తీసిపోయాడు, కేసీఆర్ దివాళా తీసిపోయాడు ఈ రాష్ట్రాన్ని, అందుకోసం ఇస్తలేదు. అది కూడా మెల్లగా గాడిన పడుతున్నది, మెల్లగా పైసలు జమ అవుతున్నాయి. జమ కాగానే 6,500 కూడా మీడియా చేసే కార్యక్రమం తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియదు. అన్ని చెప్పాల్సి వస్తున్నారు. ఒక తాగుతో భర్త ఇంట్లో ఉంటే సంసారం ఎట్లయితే ఖరాబ్ అవుతుందో అంతకంటే అభిమానంగా ఈ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయాడు రాష్ట్రాన్ని. మరి ఆ ఇల్లు సరిదిద్దాలంటే చాలా కష్టమైన ఆ ఇల్లు ఒకటి చేసుకుంటా సరిదిద్దుకు వస్తున్నాం. ఈ అధికారులకు ఎవరికి నెల జీతం పరిస్థితి లేదు, జీతం వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ వాళ్ళు అయిన తర్వాత నెల పరిస్థితులకు జీతం వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చింది. ఇప్పుడు అట్లనే మీకు కావాల్సిన 6 గ్యారెంటీలో కూడా బస్సు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, 200 గ్యారెంటీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మరి అట్లనే మొన్న గ్రామ సభ పెట్టి 4 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒకటేమో భూమి లేని నిరుపేదలకు ఎవరైతే వాళ్ళ 12,000 రూపాయలు నేషనల్ పేపర్ ఇచ్చాం, అందరికీ ఇస్తాం. ఈ నిరంతర ప్రక్రియ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరుకొని మాటలు చెప్తారు, రెచ్చగొట్టారు. మీకు కాంగ్రెస్ పార్టీ ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమాలు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఇండి ఇవ్వడం కానీ, 12,000 ఇవ్వడం కానీ, అదే రైతు భరోసా 12,000 ఇవ్వడం కానీ, ఇది ఎప్పటికీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశం ఏదైతున్నారో నిరంతరం ఇసుకుంటూ వస్తాం. ఎవరికి లేకపోతే వాళ్ళకి ఇస్తాం, ఎవరికి రాకపోతే వాళ్ళకి ఇస్తాం. అప్లికేషన్ పెట్టుకోండి, మీకు ఇస్తాం. మొన్న జరిగిన గ్రామ సభలో ఏమైనా అప్లికేషన్ పెట్టిలో మీ ఊళ్ళగా